మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 120వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. మరొకసారి చదువుకుందాం. 120వ కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అనేక కీర్తనల గ్రంథంలో రాశాడు. ఎక్కువ కీర్తనలు దావీదు రాసినట్లుగా వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, దావీదు యొక్క అనుభవాలు, దావీదు చెప్పేటువంటి అనుభవాలు, దావీదు యొక్క జీవిత పాఠాలు మన యొక్క జీవితానికి ఎంతగానో దోహదపడతాయి. అన్ని కోణాలలో, అన్ని సందర్భాలలో మనము దావీదు జీవితాన్ని గనుక మనం చూస్తే, దావీదు అనుభవాలను గనుక చూస్తే, ప్రతి సందర్భం కూడా మనకు ఉపయోగపడతా ఉంది. ప్రతి విషయము మనకు ఉపయోగపడతా ఉంది. చూడండి, ఏమంటున్నాడు దావీదంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చాను. ఎస్, నిజంగా దావీదుకు వచ్చినటువంటి శ్రమలను గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. చాలా శ్రమలు వచ్చాయి దావీదుకి, చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అయినా కూడా దావీదు నిలబడ్డాడు. ఆయన మనతో ఏమంటున్నాడంటే, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దీన్ని చదివినప్పుడు, ఈ వాక్యాన్ని గురించి మనం విన్నప్పుడు, ఈ వాక్యం మన చెవులో పడ్డప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలయ్యా అంటే, దావీదు శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడే, నా శ్రమలో కూడా నేను మొరపెడితే నా ప్రార్థన కూడా, నా మొరను కూడా ప్రభు ఆలకిస్తాడు కదా అనేటువంటి కోణములోనికి, అనుభవంలోనికి మనం రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును గురించి మాత్రమే కాదు, బైబిల్లో ఏ సందర్భం కూడా, ఏ విషయం రాసినా కూడా అది అన్ని తరాలకు ఉపయోగపడేటట్టుగా పరిశుద్ధాత్ముడు గ్రంథస్థం చేశాడు. అన్ని సమయాలకు, అన్ని సందర్భాలకు, అన్ని తరాలకు, అందరి మనుషులకు. ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి. అందరికీ అనుభవాలు ఉంటాయి. మంచి అనుభవాలు, చెడు అనుభవాలు, కష్టాలు, బాధలు, నిందలు, సంతోషాలు అందరికి ఉండేటివి ఇవి అందరికీ అవసరం. కనుక దేవుడు ఈ మాటలను రాయించాడు. అంటే ఈ మాటను బట్టి మనం కూడా బలపరచబడతాం. ఈ మాటను బట్టి మనము కూడా బలపరచబడతాము. అదిగో, దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు కదా, దావీదుకు దేవుడు ఉత్తరం ఇచ్చాడే, దావీదు శ్రమలో దేవుడు ఉత్తరం ఇచ్చాడు కదా ప్రార్థించినప్పుడుని. మనం కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మనకు అవకాశం ఉంది. నా ప్రియమైన వారలారా, చదవబడినటువంటి దేవుని లేఖనములో మనం గమనిస్తే అనేకుల జీవితాలలో కూడా శ్రమలు లేకపోలేదు, ఇబ్బందులు లేకపోలేదు, సమస్యలు లేకపోలేదు. రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల బాధలు, రకరకాల శ్రమలు. కానీ అన్నిటికీ పరిష్కారము దేవుడు, అన్నిటికీ పరిష్కారము ప్రార్థన, అన్నిటికీ పరిష్కారం దేవునికి మొరపెట్టే అనుభవం. నిజంగా ఈ అనుభవం గురించి తెలిసినటువంటి వారు నిశ్చింతగా ఉంటారు. అందుకనే దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన నిశ్చింతగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి మొరపెట్టగలిగాడు, దేవుణ్ణి వేడుకోగలిగాడు, దేవుని సన్నిధిని చేరుకోగలిగాడు. కనుక నా ప్రియమైన వారలారా,
మన జీవితంలో కలుగుతున్న వేదనలను బట్టి, మన జీవితంలో కలుగుతున్న సమస్యలను బట్టి, మన జీవితంలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి మనము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టు వారంగా మనం ఉంటే దేవుడు తప్పక మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి కృప భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు. ఇప్పటి వరకు మీ కృప కలిగిన రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినవు, కాపాడినవు దేవా. మీ కాపుదల కొరకు, భద్రత కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయచేసి కనికరించండి, కృప చూపించి మీ కార్యాలు మా ఎడల, మా పట్ల మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.